హలో బడేజ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అసలు నేను వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నా అండి. నేను మీకు ఒక వీడియోని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఖచ్చితంగా. నవమి కదా, నాకు కొంచెం మంచిగా అంటే కొంచెం హెల్త్ కొంచెం బాగాలేక నేను టెంపుల్కి వెళ్ళలేకపోయాను. అసలు ఇంకా మార్నింగ్ నుంచి అందులోనే ఉన్నాను అనమాట. అరే టెంపుల్కి వెళ్ళలేకపోయాను, వెళ్తే బాగుండేదని ఏదో తెలియని ఫీలింగ్. ఇంకా ఇట్లా అనుకుంటూ ఉన్నా ఇంకా మార్నింగ్ నుంచి. అసలు అంటారు కదా, దేవుడు ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటాడో అక్కడికే వెళ్తాడు, దేవుడి కృప ఉంటే మనం ఎన్ని అనుకున్నా అవి జరుగుతాయి అంటారు చూడండి. అసలు అవి నమ్ముతా ఖచ్చితంగా. ఒకప్పుడు నమ్మేదాన్ని కాదు, ఇప్పుడైతే ఖచ్చితంగా నమ్ముతా. ఎందుకంటే అవన్నీ నా లైఫ్లో జరుగుతున్నాయి కాబట్టి నేను నమ్ముతున్నా. అసలు దేవుడే నా కోసం వచ్చాడేమో అని అనిపించింది. అంత హ్యాపీగా అనిపించింది నాకు. ఎందుకు అని అంటే దానికి ముందే మా ఇంటికి రాకముందు కొంచెం సేపు ముందు మా పక్కన కాకుండా అంటే ఇక దేవుడి పిల్లలకి ఊరేగింపు తీసుకొస్తారు కదా, అట్లా ఊరేగింపు జరుగుతుంది. ఏ ఇయర్ రారంటే ఇక్కడ మా ఇంటి దగ్గరికి ఏ ఇయర్ రాదు అని, ఏ ఇయర్ వచ్చేది కాదు. నా పక్కన గల్లీకి వచ్చిందనమాట. అయితే మా ఇంటి దగ్గర వాళ్ళు ఏ ఇయర్ ఇక్కడికి రారు, సో ఇంకా ఈ ఇయర్ కూడా రారనుకుంటా. అటే వచ్చి నుంచి అటే వెళ్ళిపోయారు, ఇంకా రారు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. అని ఎక్కడో నాకు అనిపించింది, ఏమో వస్తుందేమో అన్న ఫీలింగ్ తోటి నేను ఉన్నా. దేవుడు అది నిజం చేశాడు, నా కోసమే వచ్చాడు అనిపించింది నాకైతే. అసలు కరెక్ట్గా ఇంకా రారు అనుకోని ఇంకా అయిపోయింది, ఇంకా రారులే అని అనుకునే టైంకి అలా వచ్చాడండి. అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో నాకైతే, మస్తు హ్యాపీగా అనిపించింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అప్పటికి నేను వస్తే కొబ్బరికాయ కొడదామన్నట్టుగా తెచ్చి పెట్టుకున్నాను. ఇక వస్తారో రాదు అనేది దేవుడికి తెలుసు. ఇంకా అప్పుడు అనిపించింది, దేవుడికి నా మీద, దేవుడి కృప అనేది నా మీద ఉంది. ఆ అనుగ్రహం అని అంటారు చూడండి, ఆ అనుగ్రహం అనేది ఉంటే ఎట్లా ఉన్నా, ఎంత కష్టమైనా, ఎంత టైం అయినా కానీ అది జరుగుతుంది అనేది మాత్రం 100% నిజం. అది జరిగింది నా లైఫ్లో. అది నవమి రోజు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇలా జరుగుతుంది అని అనిపించింది. నేను రాలేకపోయా అని చెప్పి దేవుడే నా కోసం వచ్చాడేమో అని అనిపించింది. మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. నిన్న మా ఇంటి దగ్గరికి దేవుడు రావడము, ఇంకా దేవుడు వచ్చినప్పుడు మేము నీళ్ళు పోసేసి కొబ్బరికాయలు కొట్టి హారతి ఇచ్చేసి అన్నీ చేసాము. ఇంకా దేవుడి దగ్గర అక్షింతలు ప్రసాదం కూడా తీసుకున్నాను. ఇంకా అనుకున్నా మార్నింగే, నేను రాలేకపోయినా దేవుడి కృప అనుగ్రహం అనేది నా మీద ఉంటే ఆటోమేటిక్గా నా దగ్గరికి వస్తుంది, చేరుతుంది అని అనుకున్నట్టే ఆ దేవుడు బ్లెస్సింగ్స్ నాకు చేరాయి. ఆ దేవుడు ఆశీస్సులు వచ్చాయి నాకు. నేను దర్శించుకోవాలి అనుకున్నా, దేవుడే వచ్చి నాకు దర్శనం ఇచ్చినట్టు అనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. వీడియో మొత్తం పెడుతున్నాను చూడండి. నాకైతే చాలా బాగా అనిపించింది, మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.